యాంప్లిట్యూడ్ స్కేలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యాంప్లిట్యూడ్ స్కేలింగ్ సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్కేలింగ్? ఒక సిగ్నల్ని వోల్టేజ్ ఇంక్రీజ్ చేయటం కానీ డిక్రీజ్ చేయటం కానీ, ఎనీ పారామీటర్, నాట్ ఓన్లీ వోల్టేజ్. ఒక సిగ్నల్, ఒక ఇమేజ్ తీసుకుంటే ఇక్కడ ఇమేజ్ 2 volts ఉంది, దీన్ని స్కేల్ చేస్తున్నాను నేను 4 volts ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నాకు 2తో స్కేల్ చేస్తున్నాను, 4 volts వస్తుంది. సో దిస్ ఈస్ ద స్కేలింగ్ మీనింగ్. వై నీడ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అది దట్ ఈస్ కాల్డ్ స్కేలింగ్. అలాగే మనం ఒక సైన్ వేవ్ని తీసుకుంటే దీని ఈక్వలెంట్ సిగ్నల్, దీని వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 volt ఉంది అనుకుందాం. 1 voltని స్కేల్ చేసిన తర్వాత నాకు 2 volts కావాలంటే 2 volts, y ఈక్వల్ టు స్కేలింగ్ సిగ్నల్ y ఈక్వల్ టు x ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ 2 volts రావాలి, 2 volts రావాలి. సో ఇలాగా మనం స్కేలింగ్ చేస్తాం, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కేలింగ్. సో కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇలాగ మనం క్లియర్ జనరల్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం. తర్వాత నేను టైం పీరియడ్ 0 to 1 మెన్షన్ చేస్తాను నేను స్కేలింగ్ సిగ్నల్ని, 0 to 1ని. దాన్ని నేను y7 అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద RAM signal, this is the coding, not that one. This is the coding for RAM. Here you can see this, x1 equal to sin 25 fct, x1 equal sin 25 fct is the normal signal. Time period 0 to 1 తీసుకున్నాను, t equal to 0 to 1. A signal amplitude is sin 25 fct, sin 25 4t. అలాగే ఏ అనే వాల్యూను 2 తీసుకున్న స్కేలింగ్ ఫ్యాక్టర్, y3 ఈక్వల్ టు a ఇంటూ x1 ఉన్న దానికి నార్మల్ యాంప్లిట్యూడ్కి 2తో మల్టిప్లై చేస్తున్నాను. చేస్తే మనకు వచ్చేదే స్కేలింగ్ యాంప్లిట్యూడ్, దట్ ఈస్ 2 into 1 ఈక్వల్ టు 2. సో దీన్ని స్కేల్ చేశాను, x1 అనే సిగ్నల్ని నేను స్కేల్ చేస్తున్నా, 2తో మల్టిప్లై చేశాను ఇక్కడ. సో చేసిన తర్వాత నేను ప్లాట్ చేయాలి దాన్ని. 2 rows-లో 2 columns ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ డయాగ్రామ్ని నేను ఈ స్కేలర్ సిగ్నల్, నార్మల్ సిగ్నల్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ t, x1 అనే సిగ్నల్ని నేను ప్లాట్ చేస్తాను. x1 అనే సిగ్నల్ని, ఫస్ట్ సిగ్నల్ని x1 అనే దాంట్లో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. టైం పీరియడ్ రావాలి, x లేబుల్, y లేబుల్, యాంప్లిట్యూడ్ రావాలి, టైటిల్ ఇన్పుట్ సిగ్నల్ అని రావాలి. సబ్ప్లాట్ ఆఫ్ 2 rows-లో 2 columns-లో సెకండ్ డయాగ్రామ్ని నేను స్కేలర్ సిగ్నల్ పార్ట్ t, y3 అనుకుంటున్నా. స్కేలర్ సిగ్నల్ ఇది y3 అనుకుంటే దాన్ని ప్లాట్ చేయాలి. x లేబుల్లో టైం రావాలి, y లేబుల్ యాంప్లిట్యూడ్ రావాలి, టైటిల్ ఈస్ యాంప్లిఫైడ్ ఇన్పుట్ సిగ్నల్. ఇలాగ మనం స్కేలింగ్ చేస్తాం. దీన్ని కోడింగ్లో రాయాలి, మ్యాట్లాబ్లో రాయాలి. దానికి మ్యాట్లాబ్ ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ మ్యాట్లాబ్ ఓపెన్ చేద్దాం. ఇది డిస్క్రీట్ కూడా ఇలాగే చేస్తాం. సో ఫస్ట్ మనం విల్ చెక్ ఇట్ ద కంటిన్యూస్. First, we need to open the MATLAB. I will check it. I will show you. MATLAB open చేయాలి. ఇక్కడ చూడండి, MATLAB నేను ఓపెన్ చేశాను. ఫస్ట్ MATLAB ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత MATLAB ఇక్కడ ఓపెన్ చేశాను. MATLAB ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ కోడ్ రాశాను, సేమ్ కోడ్ నేను ఇక్కడ రాశాను కంటిన్యూస్ సిగ్నల్కి. సేమ్ కోడ్ ఇక్కడ రాసిన తర్వాత అన్టైటిల్ లైన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సేవ్ వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, ఎనీ ఫోల్డర్లో. సేవ్ అనగానే నేను సేవ్ చేస్తున్నాను. ఎనీ నేమ్ యూ కెన్ గివ్ ఇట్. నేను యాంప్లిట్యూడ్ స్కేలింగ్ .m అని ఇచ్చాను. ఎనీ ఫోల్డర్లో, మీరు ఏ ఫోల్డర్లో అయినా సేవ్ చేయొచ్చు. సో సేవ్ చేస్తున్నాం. సేవ్ చేశాను తర్వాత రన్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్లో, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి so this is the scaling amplitude, this is the scaling, you can see this.
ఇక్కడ చూడండి, ఇది -1 to 1 వోల్ట్, స్కేలింగ్ చేసిన తర్వాత -2 to 2. అంటే ఇది స్కేల్డ్ సిగ్నల్, యాంప్లిట్యూడ్ పెరిగింది, ఇక్కడ యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది. ఇలాగ మనం స్కేల్డ్ సిగ్నల్ని జనరేట్ చేస్తాం, కంటిన్యూస్ సిగ్నల్ని జనరేట్ చేస్తాం. థ్యాంక్ యూ.